నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. పుష్ప 2 సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనకి తెలుసు. సో ఎంత పేరు తెచ్చుకుందో అంతకంటే ఎక్కువ వివాదాలని కూడా తెచ్చుకుంది. సో అంటే రేట్ల గురించి కానివ్వండి, లేకపోతే ఆయన వ్యక్తిగత విషయాలు కానివ్వండి, అంటే ఇక్కడ సంధ్య థియేటర్లో రేవతి గారి మరణం కానివ్వండి. సో ఇవన్నీ కూడా చాలా వివాదాలుగా మారిపోయాయి ఆయనకి. అంటే ఈ ముఖ్యంగా రేట్స్ గురించి మాట్లాడితే ఇంతకుముందు కూడా మనకి అంటే అంటే బిగ్గెస్ట్ సినిమాల గురించి మాట్లాడుకుంటే బాహుబలి కానివ్వండి, కల్కి కానివ్వండి, దేవర కానివ్వండి, వీటికి కూడా ఒక 200, 300, 100, 200, 300 టికెట్ల రేట్లే పెంచారు. కానీ ఈ పుష్ప 2కి ఏకంగా 800, 1230, 1200 ఇట్లా పెంచడాన్ని మీరే విధంగా చూస్తారు? ఇప్పుడు నేను ఒకటే అంటానమ్మా, రేటు పెంచినంత మాత్రాన మనకి జనాలు పెరుగుతున్నారు, గ్రాస్ పెరుగుతున్నారంటే, మనం గతంలో 100 రూపాయల టికెట్కి బాహుబలి 1 వచ్చింది. బాహుబలి 1 1000 కోట్ల రూపాయలు చేస్తే మనం 1200 కోట్లకి మనం ఎంత చేయాలి? 12,000 కోట్లు చేయాలి. ఆ ప్రకారం ఆడియన్స్ చూసినట్టయితే. ఆ తర్వాత బాహుబలి 2 250 రూపాయలు చేశారు. అది ఎన్ని వేల కోట్లు చేసిందో చూస్తే దాన్ని బట్టి రెట్టింపు ఆడియన్స్ ఎంతమంది వచ్చారో చూడాలి. మనకు దేవర 360 రూపాయలు చేశారు. 360 రూపాయలు ఎంతమంది ఆడియన్స్ చూసారు, ఎన్ని వందల కోట్లు వచ్చిందో చెప్పాలి. రంగస్థలం ఓన్లీ 200 రూపాయలే చేశారు, 150 రూపాయలే. అది ఎంత ఆడియన్స్ వచ్చారు, ఎంతమంది వచ్చారో చెప్పాలి. ఈరోజు మనం 1200, 900 రూపాయలు ఓన్లీ బెనిఫిట్స్ వాళ్ళు అమ్మడం వల్ల, మనం మార్నింగ్ షో 560, 630, 350 రూపాయలు అమ్మడం వల్ల ఎన్ని కోట్ల మంది ఆడియన్స్ సినిమా చూశారు, ఎన్ని వేల కోట్లు మనకు ఆదాయం వచ్చింది. రికార్డులు భద్ర కొడతాం అంటే ఆడియన్స్ రాకుండా మన డబ్బు చూపించి అంకిల్ గ్యారెంటీ చూపించి ఆ అంకిల్ గ్యారెంటీలో రికార్డులు భద్ర కొట్టారంటే అది కరెక్ట్ కాదేమో. ఇది నా అభిప్రాయం. ఇప్పుడు 3 కోట్ల మంది బాహుబలి 1 చూశారనుకోండి, బాహుబలి 1 2 కోట్ల మంది చూశారనుకోండి, మన రంగస్థలం 3 కోట్ల మంది చూశారనుకోండి, దేవర 2 కోట్ల మంది చూశారనుకోండి, వాళ్ళకి ఎన్ని వందల కోట్లు వచ్చింది. మనకి ఇంత రేటు పెట్టినంత మాత్రం ఎంతమంది ఆడియన్స్ ఎన్ని కోట్ల మంది ఇప్పుడు చూశారు, మీకు ఎన్ని వందల కోట్లు వచ్చింది. ఆడియన్స్ లెక్క కూడా ఉండాలి. కానీ అదే పాత 3 కోట్ల మంది ఆడియన్స్ చూస్తే కొన్ని వేల కోట్లు రావాలి. ఇంకా వేల కోట్లు కదా, 1000 కోట్లే దాటలేదుగా. అప్పుడంటే ఎంతమంది మనకు వచ్చినట్టు, ఎంతమంది ఆడియన్స్ వచ్చినట్టు అంటే సార్ ఇప్పుడు అంటే నేను మామూలుగా అంటున్నా, ఆడియన్స్ ఎంతమంది వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రికార్డులు భద్ర కొట్టొద్దండి. మీరు ఆల్ రికార్డులు భద్ర కొడితే మాకు కొద్ది సినిమా బాగుంది, మంచి సినిమా, తక్కువ రేటుకి ప్రేక్షకులకి మంచి రేటుకి అందించి మన హై బడ్జెట్ అయింది, ఆ సినిమాని డబ్బులు వసూలు చేసుకున్నాం, తక్కువ డబ్బుకి మనం ప్రజలు చూడటానికి మనకు సహాయం మనం అందించి వాళ్ళకి తక్కువ రేట్లో సినిమా అందిస్తే రన్నింగ్ వస్తుంది. అఖండ సినిమా 50 రోజులు ఆడింది, 100 రోజులు ఆడింది, కొన్ని కోట్ల మంది సినిమా చూశారు. భీమానాయక్ సినిమా ఉంది, రేటు పెంచలేదు, కొన్ని కోట్ల మంది సినిమా చూశారు. ఒకరి షాప్ ఉంది, రేటు పెంచలేదు, కొన్ని కోట్ల మంది సినిమా చూశారు. తర్వాత సినిమా మొన్న సినిమా ఏదో అంతే, పవన్ కళ్యాణ్ గారికి తర్వాత సినిమాలు రేట్లు పెంచారు. రేట్లు పెంచి ఆడియన్స్ తగ్గారుగా, ఆడియన్స్ తగ్గిపోతారు కదా. రేటు కాదు మనం అంటుంది ఏంటంటే, ఈరోజు మనం ఇవాళ మనకు ఒక ఇన్కమ్, మన 100 రూపాయలు చొప్పున ఎన్ని లక్షల మంది చూశారు, 500 రూపాయలు చొప్పున ఎన్ని వేల మంది చూశారు. అంటే ఇక్కడ ఆడియన్స్ డౌన్ఫాల్ అవుతున్నారు. ఆడియన్స్ ఎందుకు డౌన్ఫాల్ అవుతున్నారు? అభిమానులు ఆయనకి లేక కాదు, సినిమా బాగులేక కాదు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ అండ్ వెరీ గుడ్ యాక్టింగ్ అండ్ సూపర్ మూవీ. నా భూతో నా భవిష్యత్ ఆయన యాక్టింగ్కి ఎవరు కూడా సరిపోరు, రాబోరు. అలాంటి సినిమాని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం? ఎందుకు చూడకుండా మనం ఓటీటీకి ఎందుకు అలవాటు చేయాలనుకుంటున్నాం? ఓటీటీకి ఎందుకు అలవాటు చేసి ఓటీటీలో చూడాలని పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నాం? మరి పిల్లలు మరి అందరూ సినిమా చూడాలంటే అందుబాటులో టికెట్ రేట్ ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఈ ఆడియన్స్ మీరు కనిపెట్టుకోలేకపోతున్నారు? ఆడియన్స్ ఇక్కడ ఇన్ని లక్షల కోట్ల మంది వచ్చారు, మనం లక్షలు కూడా దాటలేదని ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఇది ఒకటి చూడు ప్రశ్న. నెంబర్ 1 మీరు అడిగిన ప్రశ్న. రెండోది, రేవతి గారి విషయంలో ప్రతి ఒక్కరూ బాధపడవలసిన విషయం ఇది. ఎందుకంటే ఆమె నేను రాత్రి ఏదో చూశాను పాపం, ఆ జనాల్లోంచి ఆ పిల్లలు ఇద్దరును ఆమెని నెట్టేశారు కదా, నెట్టేసి బయటకు వచ్చి ఆ టెన్షన్తో, నా హస్బెండ్ ఉండిపోయారని టెన్షన్తో ఫోన్ చేస్తుంటే రాత్రి నేను యూట్యూబ్లో చూశాను. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. పాపం అరగంటలో ఆమె చనిపోద్దని తెలియక అంత చేపలు వచ్చింది బయటికి, టెన్షన్ ఉంది ఆమెకి. బయటకు వచ్చేసిన తర్వాత ఆ పక్కన నించొని కూడా
చనిపోయిందంటే అవును అంటే మళ్ళా తొక్సలాట్లోకి వెళ్ళిపోయి చనిపోయిందంటే ఎంత దారుణం. ఇది ఎవరి నిర్లక్ష్యం? అవును పోలీసుల నిర్లక్ష్యం, యాజమాన్యం నిర్లక్ష్యం. మీరు అల్లు అర్జున్ గారు రావడం కంట్రోల్ చేయలేకపోయాం అంటున్నారు, బాగుంది. అల్లు అర్జున్ గారు ముందే ఇంటిమేషన్ చేస్తుంటే కొన్ని లక్షల మంది జనం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వస్తారు. అంటున్నారు. కాదు కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కొన్ని లక్షల మంది వస్తారు. ఆయన అభిమానులను పలకరించడానికి రాలేదు సినిమా, అభిమానులతో సినిమా చూడటానికి వచ్చాడు. అక్కడ 4 థియేటర్లు కలిపి 6,000 మంది ఆడియన్స్. అది ఎలాగ ఇన్ఫర్మేషన్ ఆయన వచ్చారని ఎలా తెలిసిందో ఇంకో 10,000 మంది వచ్చేసారు. ఈ 10,000 మంది 1,400 కెపాసిటీ, 1,400 కెపాసిటీకి లోనకి 3,000 మంది వెళ్ళిపోయారు. ఓకే, దాన్ని అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లము, టికెట్ చెప్పకుండా అక్కడ మొత్తం టోటల్గా మొత్తం తొక్కుసలాట్లో ఇదంతా జరిగింది. వీళ్ళు టికెట్ తీసుకొని ఇది జరిగింది. ఇది ఒకటి, ఇది దీంట్లో అల్లు అర్జున్ గారు తప్పో లేకపోతే ఇంకొకరు తప్పో కాదు. ఇక్కడ పోలీసులు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వాళ్ళకి వచ్చి ఉండాలి. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందా, మరి ఎందుకు పోలీసులు తక్కువ వచ్చారు ఏంటి అనేది ఒకటి. సార్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న టాక్ ఏంటంటే మాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఒకవేళ ఇస్తే ఇంత క్రౌడ్ ఉంది కాబట్టి మేము వద్దనే వాళ్ళం అని వాళ్ళ దగ్గర. ఇన్ఫర్మేషన్ లేకుండా 25 మంది పోలీసులు ఎలాగొచ్చారు? ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు ఒక వీడియో పెట్టారు కదా సార్. కాదు, ఆయన చెప్తుంది, డీసీపీ గారు చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ గారు వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటున్నారు. అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇస్తే కొన్ని లక్షల మంది జనాభా వస్తారు కాబట్టి, ఆయన పబ్లిక్ని పలకరించడానికి రాలేదు కాబట్టి, ఆయన సినిమా చూడటానికి వచ్చాడు కాబట్టి సైలెంట్గా సినిమా థియేటర్లోకి వెళ్దామనే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఇక్కడ జనాలు అందరూ కూడా మొత్తం మూగిపోయి మొత్తం తొక్కుసలాట స్టార్ట్ అయిపోవడంతో దానివల్ల ఇబ్బంది అయిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, అభిమానం మనకి తల్లిదండ్రులంటే ఎంతో మన హీరో కూడా అంతే అభిమానం. కనుక అభిమానులు కూడా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీకేమైనా జరిగితే మీ తల్లి, మీ తండ్రి, మీ పిల్లలు, మీ భార్య మనకున్నారు అని మాత్రం హీరోకి ఎంత గొప్ప, మన కుటుంబం కూడా మనం అంతే గొప్ప అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. బెనిఫిట్ షోకి మీరు వెళ్ళొద్దని అని అనట్లేదు. మీరు బెనిఫిట్ షోకి అంత రేట్ ఇచ్చి మీరు దేవుని మరి మీ ఇంట్లో వాళ్ళకంటే ప్రాణం పెట్టి ఆ హీరోని సినిమా చూడటానికి వెళ్ళి ఈరోజు ఆ తల్లి ప్రాణం పోగొట్టుకుంటే ఆ పిల్లలిద్దరికీ ఆ తల్లిని ఎలా తెచ్చగలుగుతాం? డబ్బిస్తాం కాదు కదా. ఆ తల్లికి ఆ పిల్లలకు తల్లి తేగలమా? ఈరోజు ఆ కుటుంబం ఉన్న బాధ జీవితాంతం ఆ పిల్లలు, అల్లు అర్జున్ గారు ఓ సినిమా వల్ల మా అమ్మ చనిపోయింది, అల్లు అర్జున్ గారు వల్ల మా అమ్మ చనిపోయింది, జీవితాంతం వాళ్ళ మైండ్లో పడిపోతుందా? ఇది ఒక బాధాకర విషయమేనా? కనుక ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ అభిమానులు కూడా ఆలోచించాలా. మీకు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్కరూ చెప్తారు, వెళ్తేప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఆవేశాలు వద్దు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మా ఫ్యామిలీ ఎంతో మీ ఫ్యామిలీ ఎంతో అని చెప్తూనే ఉంటారు. కానీ అయినా కూడా వీళ్ళు మొత్తం టోటల్గా ఇప్పుడు ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు కుటుంబం ఒకటే. ఆత్మ ప్రత్యాత్మ, బాబాయి అబ్బాయి, మామయ్య అల్లుడు, మీరు ఏదైనా అనుకోండి, వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా ఒకటే. ఇప్పుడు మీరు ఇందాక మురళీమోహన్ గారి ఫ్యామిలీ కోసం, మోహన్ బాబు గారి ఫ్యామిలీ కోసం మాట్లాడారు, వాళ్ళంతా ఒకటే ప్రెస్ మీట్ పెడతారు, మీరంతా పిక్చర్ అవుతారు. అలాగే మొత్తం టోటల్గా నేనేమంటున్నాను, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఒకటే అవుతుంది. ఒకటే అయినప్పుడు మీరెందుకు కొట్టుకుంటున్నారు ఫ్యాన్స్? మీరెందుకు ఒకటే రచ్చ చేసుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి రేపు మీ మీద ఎఫ్ఐఆర్ అయితే, రేపు మీ అబ్బాయి స్కూల్కి వెళ్తే పలానా వాళ్ళ తండ్రి ఎఫ్ఐఆర్లో ఉన్నాడంట, అలా గొడవ అయిందంట అంటే మీ బిడ్డడికి అవమానం ఉంటుందో లేదో మీరు ఆలోచించుకోకుండా హీరోకి ఎక్కడో అవమానం జరుగుతుంది అనుకుంటున్నారే తప్ప మీ కొడుక్కి మీ భార్యకి అవమానం జరుగుతుంది ఎందుకు అనుకోవట్లేదు మీరు? ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితం మీ లైఫ్ ఆలోచించండి. హీరో చాలా గొప్పవాడే, కానీ వాళ్ళందరూ కలిసే ఉన్నారు కదా. మీరు కొట్టుకోవడం వల్ల, మీరందరూ చేయడం వల్ల ఆ హీరోకి మీకు లాభం చేకూర్చలేదు, మీ ఫ్యామిలీకి ఇబ్బంది వస్తుందా లేదా? ఒక్కసారి మీరు ఆ గొడవలు మీరు ట్విట్టర్లో వార్ చేసి మీరు రోడ్డు మీద కొట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒక్కసారి మీ పిల్లల్ని ఆలోచించండి, మీ భార్యను ఆలోచించండి, మీ తల్లిదండ్రులు ఆలోచించండి. అంటే ఇవన్నీ మేము అనుభవాలు మాకు తెలుసు. మేము కృష్ణా ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా చేసేటప్పుడు, కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ చేసేటప్పుడు ఇంతకన్నా ఆవేశాలు ఉండేవి. 8 గంటలకే షో స్టార్ట్ అయ్యేది. 8 గంటల బెనిఫిట్స్ ఫ్యాన్స్ ఫ్రీగా ఇచ్చేవారు. ఇప్పుడు డబ్బులు దండుకుంటున్నారు. అప్పుడు డబ్బులు దండుకోలేదు, ఫ్రీ షో 8 o'clock అండ్ ఫ్యాన్స్ ఫ్రీ షో. ప్రతి దగ్గర కూడా బాలయ్య బాబు కానీ లేకపోతే మన కృష్ణ గారు కానీ ఎవరైనా ఫ్రీ షో ఉండేది. ఆ డబ్బులు మేము డెకరేషన్కి కానీ ఇంకో దానికి కానీ ఇంకో అలంకారంకి కానీ ఇది 50 రోజులు ఫుల్ బోర్డులకు కానీ ఈ డబ్బును ఉపయోగించేవారు రిజిస్టర్డ్ అసోసియేషన్స్. అంటే నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఫ్యాన్స్ అంటే ప్రాణం, హీరో అంటే ప్రాణం,
అలాగే మనకున్న ఫ్యామిలీ కూడా ఒక ప్రాణం ఉండాలి అనే ఉద్దేశం. ఈ పుష్పలో జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఇవన్నీ నేను చెప్పుకుంటూ వస్తూ ఈరోజు కూడా ఆడియన్స్ తగ్గిపోయారు, కారణం రేటు పెరగడం వల్ల, బయట ఒక సోషల్ మీడియాలో పబ్లిసిటీ వల్ల. దయచేసి దీన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్స్ ఉంది, హీరో గారిది ఉంది. అలాగే ఫ్యాన్స్కి కూడా నేను అందరికీ చెప్తున్నాను, అందరికీ చెప్పాను, హీరో గారు కూడా చెప్పాలి, నేను అందరికీ చెప్పాను, మీరు మితిమీరిన ప్రేమతో మీరు మీ ప్రాణాలు పోగొట్టుకోకండి, మీరు రేపు ఉదయం బాధపడకండి. దయచేసి వాళ్ళంతా కుటుంబం అంతా ఒకటే, ఎప్పుడు కూడా అందరూ ఒకటే ఉంటారు, హీరోలంతా ఒకటే ఉంటారు. మహేష్ బాబు గారు చెప్పారు, మేమందరం ఒకలాగా ఉంటాం, మీరు ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయండి, ఫ్రెండ్లీగా పోటీతత్వం తీసుకురండి. కనుక అలా తీసుకురమ్మనే చెప్పాము. కానీ దయచేసి పుష్ప అనేది సినిమా మంచి సినిమా, సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా. హీరోగా ఆయన యాక్టింగ్ చాలా చాలా బాగా చేశాడు, దాంట్లో అందరు యాక్టింగ్ బాగా చేశారు. రేష్మి మందన్ బాగా యాక్ట్ చేసింది, అందరూ బాగా యాక్ట్ చేశారు. దాంట్లో సినిమాని నడిపించింది వాళ్ళు, కథ స్క్రీన్ ప్లే చాలా బాగా చేశాడు. స్టోరీ ఉందా లేదా చూడు, స్క్రీన్ ప్లే నడిచింది, హీరో నడిపించేశాడు. సినిమా 3 గంటల 20 నిమిషాలు సినిమా నడిచేసింది. ఓకేనా? పుష్ప 3 తీయొచ్చా తీయకూడదా అంటే తీయొచ్చు సినిమా, కానీ తీస్తే మళ్ళీ 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారిని తగిమ జనాలు మర్చిపోతారేమో. తగిమ సినిమాలు చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి పుష్ప 3 కూడా తీయొచ్చు. ఎందుకంటే గంధప చెక్కల కోసం, స్మగ్లింగ్ కోసం సినిమా తీసిన సినిమా, ప్రతి సినిమా సూపర్ హిట్టే. మీరు ఏ సినిమా అయినా చూసుకోండి, చరిత్ర చూసుకోండి. కనుక వీరప్పన్ సినిమాలు తీసినా, ఏ సినిమాలు తీసినా గంధప చెక్కల కోసం సూపర్ డూపర్ హిట్టే. కనుక అల్లు అర్జున్ గారు ఇంటర్నేషనల్ స్టార్, అంటే నేషనల్ స్టార్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్, కలెక్షన్స్ కింగ్. అంటే కలెక్షన్ కింగ్ అంటే కలెక్షన్లో ఇంటర్నేషనల్లో టాపిస్ట్ కలెక్షన్స్ ఎవరైనా ఫస్ట్ డే కలెక్షన్ ఉందంటే అది అల్లు అర్జున్ గారే. మళ్ళీ ఆ రికార్డుని బదలగొట్టడానికి మళ్ళీ 2000 రూపాయలు పెట్టాలి టికెట్, అంతే తప్ప ఎవరైనా ఆ 2000 రూపాయలు పెట్టాలనుకుంటే ఉన్నది కాస్త పోతుంది తప్ప ఏముండదు. కాకపోతే ఈ రికార్డ్స్ ముందు అనుకున్నాం, సినిమాకి అంత హైప్ వచ్చింది. 15,000 స్క్రీన్లు దాదాపు వేశారు, వేసిన స్క్రీన్లు అన్నీ కూడా ఫుల్ అయ్యాయి. కాకపోతే సోమవారం నుంచి కొంచెం కలెక్షన్స్ డల్ అవడం వాస్తవే, ఆడియన్స్ తగ్గడం వాస్తవే, రేట్ పెరగడం వల్ల. కనుక ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. సినిమా అయితే చాలా 3 గంటల 20 నిమిషాలు చాలా బాగా చేశారని చెప్పచ్చు. సరే, ఇప్పుడు మీరు అన్నారు కలెక్షన్ కింగ్ ఎవరు, మన అల్లు అర్జున్ గారు అని. మీరు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, కృష్ణ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళ సినిమాలు అప్పుడు బెనిఫిట్ షోలు మేము ఫ్రీగా ఇచ్చేవాళ్ళం ఫ్యాన్స్కి అన్నారు. మరి ఇప్పుడు అదే ఫ్యాన్స్ బాధపడుతున్నారు ట్విట్టర్లో. మీరు అసలు మా గురించి ఆలోచించకుండా ఒక్క టికెట్ ఒక్కరికి 2,000 పెంచడం ఏంటండి? మా ఫ్యామిలీలో 5 ఉంటే అంటే 10,000 మేము సినిమా పెట్టి చూడాలా? మీరు ఇదే నా ఫ్యాన్స్కి ఇచ్చే మర్యాద అని వాళ్ళు కూడా బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. సో దానికి ఏం చెప్తారు మీరు? మీరు అడిగింది కరెక్టే. నేను కలెక్షన్ కింగ్ అని అంటే అర్థమైపోయింది, మీకు అర్థం అవ్వలేదు. కలెక్షన్ కింగ్ అంటే ఫ్యాన్స్ వీక్నెస్ని క్యాష్ చేసుకున్నారు అని అర్థం. ఫ్యాన్స్ వీక్నెస్ని అంటే మనం ఎలాగంటాం, ప్రాణం పెడతాం, ఆ ప్రాణాన్ని హీరో అంటే మనం ప్రాణం పెడతాం. ఆ వీక్నెస్ని మీరు 1,300 టికెట్ పెట్టారు, ఆ వీక్నెస్ని 900 టికెట్ పెట్టారు. అందుకే పిచ్చోళ్ళ టికెట్లు కొనుక్కొని ఆ తొక్కులాట్లో ఆమె ప్రాణం పోగొట్టుకొని పిల్లలకి తల్లి లేకుండా పోయింది. అర్థమైనది మీకు తెలుసా? అందుకని మీకు చెప్పాను. మళ్ళా కలెక్షన్ కింగ్ అంటే వేరే విధంగా కాదు, మీరు మోహన్ బాబు గారిని వాళ్ళని కలపకండి. అది మోహన్ బాబు గారి ఒరిజినల్ కలెక్షన్ కింగ్. మరి టోటల్గా కృష్ణ గారు దానకర్త. ఆ రోజుల్లో ఉన్న హీరోలు అందరూ, చిరంజీవి గారు కానీ అందరూ బెనిఫిట్స్ అనేది ఫ్రీ బెనిఫిట్స్ ఫ్యాన్స్కి ఇచ్చేవారు. అది ఇప్పుడు ఆ ఫ్యాన్స్కి ఇవ్వడం కాదు, అది కూడా దండిసుకుంటున్నారు డబ్బులు. మీకు మొత్తం బెనిఫిట్స్తో డబ్బులు ఎంత వచ్చాయి? కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి. మరి ఈరోజు ఎంత టికెట్ రేట్లు వస్తుంటే ఈరోజు టికెట్లో ఫ్యాన్స్కి ఏముంది? ఫ్యాన్స్ పరిస్థితి ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు అంటే నేను అన్నీ మీకు ముందు చెప్పలేను, కానీ చాలా ఉన్నాయి. కనుక దయచేసి ఇక్కడతో ఇది వదిలేద్దాం. పుష్ప 2 సినిమాకి రేట్లు పెరగడం అనేది ఎక్కువ, ఫ్యాన్స్ అనేది మొత్తం టోటల్గా జోబీలు ఖాళీ అయ్యాయని వాస్తవం. కనుక అది ఎంత కలెక్షన్స్ వచ్చినా అది ఒక్కసారి మనం ఫ్యాన్స్ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అని ఆలోచించి, ఇది సినిమా రిలీజ్ ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, పునరాలోచించాలని చెప్పాను. ప్రతి హీరో కూడా ఫ్యాన్స్ను ఉద్దేశించి పునరాలోచించుకోలేదు తప్ప ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోకూడదు అనేది అందరికీ నా విన్నపం, హీరోలందరికీ నా రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.